జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు విశాఖ డైరీలో భారీ కుంభకోణాలకి పాల్పడ్డారని, రైతులకు చెందినటువంటి డబ్బులని వైసీపీ నేతలు కాజేశారు అంటూ జనసేన నేత మూర్తి యాదవ్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు, వైసీపీ నేతలు విశాఖ డైరీలో కుంభకోణానికి పాల్పడ్డారా? రైతులకు సంబంధించినటువంటి డబ్బులను వారు దండుకునేటువంటి ప్రయత్నం చేశారా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు విశాఖ డైరీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, రైతులకు చెందినటువంటి ధనాన్ని వారు కాజేశారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు జనసేన నేత అయినటువంటి మూర్తి యాదవ్ గారు. ఏంటి సార్, ఆయన ఆరోపణలు మనం ఏ రకంగా చూడాలంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ నాయకులు విశాఖ డైరీలో కుంభకోణం చేశారా, రైతుల ధనాన్ని కాజేసేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు? అంటే మూర్తి యాదవ్ గారు వైజాగ్ లో జనసేన నాయకుడిగా గతంలో ఆయన చేసిన ఆరోపణలు కూడా మనం కొట్టేయడానికి వీల్లేదండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి అమ్మాయి కూడా అక్కడ చాలా భూ కుంభకోణాలకు పాల్పడింది, ఆయన విమర్శించాడు. అలాగే భీమిల దగ్గర సముద్రం లోపలికి చొచ్చుకెళ్లిపోయి కూడా ఆమె హోటల్ నిర్మాణాలు అవి చేపడితే వాటిని కూలగొట్టిన అంశం కూడా మనం చూసామండి, విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు. తర్వాత అట్లాగే ఆయన గతంలో కొన్ని ఇంకా ఆరోపణలు కూడా చేశారు. అవి కూడా ఏది, ఆ అమ్మాయి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న ఆ అమ్మాయి పేరు ఏంటంటే విజయసాయి రెడ్డి గారితో వివాదం ఏర్పడింది కదా, శాంతి ఆమెకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి గారి మీద చేసిన భూ కుంభకోణాలు కానీ, అలాగే జవహర్ రెడ్డి గారు కూడా కొన్ని అసైన్డ్ భూములు ఆక్రమణ విషయంలో వాళ్ళ కొడుకు పేరు మీద, బినామీల పేరు మీద చేశాడని కూడా మూర్తి యాదవ్ గారు ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా వాస్తవాలని కూడా తేలి పూర్తిగా కొట్టేసే పరిస్థితి లేదండి. ఆయన చెప్పాడు అంటే అందులో విశాఖ డైరీకి చాలా మంచి పేరు ఉందండి, అది మంచి నిర్వహణ ఉంది, వాటి ఉత్పత్తులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ప్రజల్లో వినియోగదారుల్లో మంచి పలుకుబడి ఉంది, దానికి ప్రతిష్ట ఉన్న డైరీ ఇప్పటి వరకు చాలా లాభాల వైపు నడిచింది. ఇప్పుడు అడారి ఆనంద్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకుడు దాన్ని మెయిన్ అడ్డాగా చేసుకుని అదొక ఆదాయ వనరుగా మార్చుకుని తన కుటుంబానికి, అందులో దాదాపు రైతులకి, పాడి రైతులకు సంబంధించినటువంటి 200 కోట్ల రూపాయల దాని నిధుల్ని దారి మళ్లించాడు అక్రమంగా. ఆయన వేరే మార్గాలకని కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులు కొట్టేయడానికి వీల్లేదండి. అందులో ఇంకోటి, వెంటనే ఆయన ఏం చెప్పాడంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడారి ఆనంద్ని ఆ డైరీ చైర్మన్ నుంచి పదవి నుంచి తప్పించి ఇప్పుడు వాటి మీద విచారణ చేస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, ఫర్దర్ గా కూడా నిధుల దుర్వినియోగం జరగదు, విశాఖ డైరీ రైతుల యొక్క నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు, వాళ్ళకి అన్యాయం జరగదని కూడా ఆయన చెబుతున్నాడు. ఇటువంటి అన్యాయాన్ని సహిస్తే అల్టిమేట్ గా నష్టపోయేది పాడి రైతులండి. వాళ్ళు రూపాయి కూడబెట్టుకుని కష్టపడి రక్తం చిందించి, చెమట చిందించి, పాడి పశువుల్లో పోషణ చేసి వాళ్ళు ఈ డైరీకి పోసి తద్వారా ఆదాయం పొందాలి అని వాళ్ళు ప్రయత్నిస్తుంటే వాళ్ళకి చెందిన నిధుల్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ చైర్మన్ పదవుల్లో ఉండే, ఇప్పుడు టిటిడి చైర్మన్ గా ఉండే బాధ్యత కలిగినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా తీవ్రమైన నిధుల దుర్వినియోగానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు స్వయంగా సుప్రీంకోర్టే ఆయన్ని వార్నింగ్ ఇచ్చింది. మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం గౌరవ సర్వోన్నత న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకుంటున్నారని కూడా ఆ కామెంట్ చేయటం అనేది చిన్న విషయం కాదండి. ఎంతో కొంత అక్కడ ఖచ్చితమైన అభిప్రాయం లేకపోతే, ఆధారాలు లేకపోతే సర్వోన్నత న్యాయస్థానంలో అలాంటి ఇది రాదు. ఇంకోటి ఏంటంటే ఆయన అక్కడ కొన్ని నిజాలను కూడా ఆయన దాచిపెట్టాడు. ఆయన గతంలో టిటిడికి చైర్మన్ గా 2 సార్లు ఉన్నాను, నా సమయంలోనే నేను చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ లడ్డూ కుంభకోణానికి సంబంధించిన నేతి కాంట్రాక్ట్ ఇచ్చామని కూడా ఆయన చెప్పలేదు.
దాని మీదే ఆయన ఒక భక్తుడిలాగా, సాధారణ భక్తుడిలాగా కోర్టుకు వెళ్ళటం. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ ఉదాహరణ, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఏదైనా కార్పొరేషన్లకి చైర్మన్లుగా కనుక నియమితులైనప్పుడు, లేకపోతే ఏదన్నా ఇలాంటి ఆ, రాజకీయ నియామకాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ సంస్థలకు దోసుకు తినడానికి అలవాటు పడ్డారు. ఎట్లా అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తన స్థాయిలో ఎంత దోపిడీ చేసిందో అలాగే వీళ్ళు కూడా. ఇప్పుడు ఆవు చేలో వేస్తే దూడ గట్టు మేయదు కదండి. మనం ఈ అసలు నాయకులు, ప్రముఖులే ఆ విధంగా అక్రమ మార్గాలు, అవినీతి ద్వారా లాభ ప్రజల సొమ్ము దోపిడీ చేస్తుంటే, ఇవి విశాఖ డైరీ చైర్మన్ గా ఉండే అడారా ఆనంద్ ఏమో నీతిగా ఉంటాడని మనం ఇంకొకళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఎవరికి ఇచ్చినా ఇదే పరిస్థితిగా ఉంది. మూర్తి యాదవ్ గారు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కన్నా సరే ఆయన ఏమంటాడంటే, అసలు ముందు ఈ ఎడారి ఆనంద్ చైర్మన్ పదవి నుంచి పక్కకు తొలగించండి, ఇప్పటికైనా సరే నిధుల దుర్వినియోగం, నిధుల దోపిడీ ఆగిపోతుంది అనేది ఆయన వాదన. ఆయన అప్పీల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి, దీని మీద మీరు దృష్టి సారించాలి, వెంటనే చర్య తీసుకోవాలి, విశాఖ పాడి రైతుల యొక్క ప్రయోజనాలను మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కాపాడటం కోసమైనా సరే ఈయన్ని తొలగించడంతో పాటు వెంటనే ఎంక్వైరీ చేసి ఆ నిధుల్ని రాబట్టమని చెబుతున్నాడు. లేకపోతే కనుక నష్టపడేది పాడి రైతులు. ఇప్పుడు అదొక సహకార సంఘం అండి. విశాఖ డైరీ అంటే ప్రభుత్వ సంస్థ కాదు, రైతుల యొక్క సహకార సమాఖ్య అది. అది అందులో నిధులు ఎవరైంటాయి, వీళ్ళయే. ఎవరైతే అందులో సభ్యులుగా ఉండి పాల సరఫరా చేస్తా ఉంటారో వాళ్ళకి సంబంధించిన నిధులే అక్కడ ఉండేది. ప్రభుత్వానికి ముందు వీళ్ళు నష్టపోతారు. వాళ్ళని కాపాడమని చెబుతున్నాడు మూర్తి యాదవ్ గారు. ఓకే సార్, మూర్తి యాదవ్ గారు ఆరోపణలు చేస్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే విశాఖ డైరీలో ఎన్ని కోట్ల మేరకు కుంభకోణం జరిగింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చెబుతున్న దాన్ని బట్టి ఒక 200 కోట్ల వరకే జరిగింది అంటున్నాడు ఇప్పటికి. ఇది కనుక కొనసాగితే ఇంకా కొంత పెరగొచ్చు. ఇప్పుడు ఒక దోపిడీకి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈజీ. ముందు ఆ మార్గం ఏర్పాటు చేసుకోవడానికే కొంత సమయం పడుతుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక దొంగ ఇంట్లో కన్నా వేయాలనుకోండి, కన్నా వేయటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ గుణపం పెట్టి ఆ గోడ అంతా తవ్వి తను పట్టేటంతా చిల్లు ఏర్పాటు చేసుకుని దూరిన తర్వాత ఇక ఏదైనా బయటికి తేగలుగుతాడు. అట్లా ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు వరకు వాళ్ళు ఒక మార్గం సుగమం చేసుకుని ఇంత దోపిడీ జరిగింది, ఒక 10 కోట్ల అటో ఇటో ఇంచుమించుగా ఉండొచ్చు. అసలు నిప్పు లేకుండా పొగ రాదు కదండి. ఆయన కూడా అంత ధైర్యంగా చెబుతున్నాడు అంటే గతంలో ఆయన చెప్పిన ప్రతి అంశము నిజమని రుజువైంది. అదేమి ఆయన ఏదో ఆధారాలు లేకుండా చెప్పటంలో, అందులో ఆయన రాజకీయంగా కొనసాగే వ్యక్తే కానీ ఈ రాజకీయ రంగంలో, ప్రజా జీవితంలో ఇవాళతో ఆయన వెళ్ళిపోయే వ్యక్తి కూడా కాదు. అంత పెద్ద వయస్కుడు కూడా కాదు అతను, చాలా చిన్న ఆయనే. ఓకే సార్, వైఎస్ఆర్సీపీ నాయకులు సార్ దుర్గా కుమార్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు వరుస వివాదాలలో ఇరుక్కొని సతమతం అవుతూ ఉన్నారు. అంటే వైసీపీ హయాంలో అన్ని శాఖలలో కూడా అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద కూడా దాష్టికాలు చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దానికి తోడుగా ముంబై అయినటువంటి కాదంబరి జప్తాని కేసు కూడా వైసీపీ నాయకుల్ని ఒకవైపు వణికిస్తూ ఉంది. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు వ్యవహారంలో కూడా వైసీపీ నాయకులు ఇరుక్కొని సతమతమవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ విశాఖ డైరీలో జరిగినటువంటి అవకతవకలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి వైసీపీ హయాంలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఆ పార్టీ పరిస్థితి ఏంటంటే, మీరు అన్నది కరెక్ట్. కాదేది అవినీతికి అనర్హం అని. ఇప్పుడు వాళ్ళని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఆ విధమైనటువంటి పెద్ద పెద్ద స్కాండల్స్ లో ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఉండరండి. ఆయన ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నప్పుడే కనీసం 75,000 కోట్ల రూపాయల బిడ్ ప్రోకో ద్వారా దోసుకు తిన్నాడనేది ఆరోపణలు వచ్చినాయి, అవి కనపడినాయి. ఆయన అనేక పరిశ్రమలు పెట్టాడు, అనేక కంపెనీలు పెట్టాడు. తర్వాత 45,000 కోట్ల రూపాయలు ఆనాటికి మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ఆస్తులు సిబిఐ జప్తులో ఉన్నాయి, అవి కోర్టులో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. అవి కాకుండా అనేక సిమెంట్ కర్మాగారాలు, థర్మల్ పవర్ స్టేషన్స్, న్యూస్ పేపర్స్, మీడియా ఛానల్స్, అనేక కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. అలాంటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ విధమైన పనులు చేసినప్పుడు వీళ్ళు ఎవరి స్థాయిలో, ఇప్పుడు మీరు చెప్పారు ఒక ఐపీఎస్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని
కాదంబరి జత్వానిని బొంబాయి నుంచి అక్రమంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులందరితో సహా తీవ్రమైన మానసిక క్షోభ, శారీరకంగా కూడా వాళ్ళని థర్డ్ డిగ్రీలో ఉపయోగించి వాళ్ళని అక్రమంగా నిర్బంధించి వాళ్ళకి సామాజికంగా వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగనివ్వకుండా అడ్డుపడి ఆమెకి వేరే ఒక పారిశ్రామికవేత్త ఉన్న విభేదాలు అక్కడ ఆమె కొన్ని ఇబ్బందులకు గురై కేసు పెడితే దాన్ని కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్లు ఒక కిరాయి గుండాల్లాగా పనిచేశారంటే ఆ కాంట్రాక్ట్ ని ఒప్పుకున్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం అంటే పెద్దలు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక ప్రముఖమైన స్థానంలో ఉండి ఆదేశిస్తే డీజీ క్యాడర్ పోలీస్ అధికారులు ఈ విధమైనటువంటి అక్రమాలు చేసి జాతీయ స్థాయిలో ఇవాళ అబాస్పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ట. అంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ఇలాంటి కిరాయి పనులు తీసుకునే ప్రభుత్వం వాళ్ళు కూడా ఉంటాయా? అందుకోసం ఐపీఎస్ ఉపయోగిస్తారా? మనం సినిమాల్లో ఏం చూసాము, గుండాలను ఉపయోగించి చేస్తారు. ఇక్కడ అలా చేయలేదు. చట్టబద్ధంగా ఉన్నటువంటి ఐపీఎస్ వ్యవస్థని వాళ్ళు ఇలాంటి ప్రైవేట్ సెటిల్మెంట్లకి ఉపయోగించుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పరిపాలన ఎలా జరిగింది 2019 నుంచి 24 వరకు ఎలాంటి సెటిల్మెంట్లు చేసుకున్నారు? రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర లాంటి దూర ప్రాంతానికి చెందిన బొంబాయి నగరం నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు జత్వాని అంటే వాళ్ళ కుటుంబం ఒక విద్యావంతమైన కుటుంబం, ఒక నాగరికమైన కుటుంబం. వాళ్ళని కూడా వీళ్ళు వదలలేదంటే వీళ్ళకి ఎంత ధైర్యం అంటే మనం ఎవరిని ఏం చేసినా వీళ్ళు వెళ్ళి ఏ వ్యవస్థ ముందు కూడా రాజ్యాంగ వ్యవస్థల ముందు చెప్పుకోలేరు. కాబట్టి మనం ఏదైనా చెయ్యొచ్చు అనే ఒక దాన్ని ఏమంటారు ఒక తలబిరుస్తనంతోనూ పొగరతో చేసిన పనులండి ఇవి. ఓకే కృష్ణ గారు, అదే తీరులో ఇవాళ ఈ కార్పొరేషన్ మీరు ఇవాళ విశాఖని కాదు రేపు చూడండి, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల మూలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన దృష్టి అంతా వీటి మీద పెట్టింది. రేపు వీటి కనుక సమీక్షలు జరిగితే వివిధ సంస్థల గురించిన సమీక్షలు జరిగినప్పుడు ఇలాంటి అక్రమాలన్నీ బయటకు వస్తాయి. తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా కనుక రేపు పరిశీలనకు పెడితే ఇలాంటి కాదంబరి జత్వాని ఇలాంటి ఎన్ని కేసులు మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన బాధితులు వస్తారో మీరు చూడండి. చాలా మంది వస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు. నమస్కారం మన వీక్షకులకు.